గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో కాసేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వేదికపై ఆయన ప్రసంగించనున్నారు. సభ అనంతరం నంబూరులో డంపింగ్ యార్డు పరిశీలిస్తారు. డిప్యూటీ సీఎం రాక నేపథ్యంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు భారీ ఏర్పాట్లు చేస్తుండగా పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, డిప్యూటీ సీఎం టూర్ షెడ్యూల్ ఏంటి? ఏదైతే ఈ రోజు ఉదయం 11 గంటలకు కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం గుంటూరు జిల్లాలో పర్యటించబోతా ఉన్నారు. ఉదయం 11 గంటలకు స్వచ్ఛ ఏపీ సంబంధించినటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా ఏదైతే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పెదకాకాని మండలం నంబూరులో అయితే మాత్రం ఈ రోజు ఏర్పాటు చేశారు. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇదే మాత్రం ఏర్పాట్లు మొత్తం కూడా పూర్తయ్యాయి. జనసేనాని అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 గంటలకు కూడా నంబూరు గ్రామానికి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చేరుకోబోతా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు గంట నుంచి 2 గంటల పాటు కూడా జనసేనాని అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం నంబూరు గ్రామంలోనే ఉండబోతా ఉన్నారు. మరి దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా విడుదలైంది. ఏదైతే నంబూరు గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ నాగలక్ష్మి, అదేవిధంగా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి జనసేనకు సంబంధించినటువంటి నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అనంతరం కూడా అదేవిధంగా డిప్యూటీ సీఎం అయితే మాత్రం నంబూరు గ్రామ సమీపంలో ఉన్నటువంటి భారీ డంపింగ్ యార్డుకు సంబంధించి కూడా స్థలాన్ని పరిశీలన చేయబోతున్నట్టు కూడా అధికారులు అయితే మాత్రం తెలియజేశారు. ఎందుకంటే ఇప్పటికే కూడా డంపింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి డంపింగ్ అంతా కూడా నంబూరు గ్రామం మధ్య ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి యార్డుని కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే మాత్రం స్వయంగా పరిశీలించబోతా ఉన్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి సభలో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి ఏదైతే ఈ యొక్క పర్యటనకు సంబంధించి కూడా ఇప్పటికే గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తో పాటు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో కూడా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోవైపు అయితే మాత్రం ఇప్పటికే ఈ యొక్క పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు అడుగడుగున పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు కూడా గజమాలను ఏర్పాటు చేసి స్వాగతం పలికేందుకు కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం పెదకాకాని మండలం నంబూరులో కనిపిస్తా ఉంది. మరి మరొక అంటే ఉదయం 11 గంటల ప్రాంతంలో కూడా సరిగ్గా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం నంబూరు చేరుకుని అనంతరం 12:30 వరకు కూడా నంబూరు గ్రామంలో ఉండబోతున్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. థ్యాంక్ యూ పవన్.